అందరికీ 2 రౌండ్ల 4 అయితే నాకు మాత్రం 2 రౌండ్లు 6 అన్నట్టే చేస్తున్నాడు యాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కొంతమంది తెలియకుంటేనే అప్పుడప్పుడు నోరు జారుతుంటారు. తర్వాత వాళ్ళు దాని గురించి అరే పొరపాటు చేసిన కదా అని నాలుకే గరుచుకొని తప్పును ఒప్పుకుంటారు. కానీ మాయలోడు రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటే చెయ్యను అన్నట్టు చేస్తున్నాడు. ఇక చూడుర్రి ఏమంటున్నాడో. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లు గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి ఉంది, నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టయితే మీ సంస్కారం. నేనైతే ఇట్లాగే ఉంటా, సరదాగా ఉంటా ఎవరితో. ఇప్పుడు ఇళయరాజా గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. చెప్పావులే నీతులు, పిసికావులే పేడ. మా కర్మ మా సంస్కారం మేమే తప్పుగా అర్థం చేసుకున్నామా? ఆహాహాహా, ఆ 4 సినిమాల రఘురామ్ తీరుగా చెప్తున్నావు కదా. నీ తోటి యాక్టర్ ఆరిని ఏమన్నావో గుర్తుకు లేదా? యాదికి రాకుంటే ఒకసారి ఈ వీడియోలో చూడు, అప్పుడు తెలుస్తుంది. ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఏమన్నావు సారు? ఏరా అలీగా లా కొడుక లీ కొడుక అన్నది తప్పు కాదా? మాకే అర్థం కాలేదా? ఎన్టీఆర్ అవార్డు వస్తే సప్పట్లు కొట్టించుకున్నాడు ఏంది అని వెనుక పెద్ద ఆయన మురళీమోహన్ అంటే ఏమన్నావు? సప్పట్లు కొట్టకుండా నీకు సెగ్గు లేనట్టు లెక్క అనుడు తప్పు కాదా? నువ్వు సొక్కం పూసం తీరుగానే మాట్లాడినావు కానీ పబ్లిక్ తప్పుగా అర్థం చేసుకున్నారా? ఏజ్ పెరుగుతున్నది కాబట్టి మాట జారింది. మా నడుమ ఉన్న చనువుతోని మాట్లాడినా అట్లా మాట్లాడు పబ్లిక్లో తప్పే అని ఒప్పుకునేది పోయి మంది చెవులే మంచిగా లేక తప్పు పడుతున్నారు అన్నట్టున్నది రాజేంద్ర ప్రసాద్ వ్యవహారం. మాయలోడు, అప్పులప్పారావు, రాజేంద్రుడు, గజేంద్రుడు అన్ని సినిమాలు కలిపి ఒక్కసారే చూపెడుతున్నాడు. కానీ జనానికి ఇతగాడి గొప్పతనం ఏంటిదో తెలియదా? ఏం మాటలో ఏమో. పెద్దరికంగా ఉండాల్సిన మనిషి ఇట్లా చేసుడేంది, చేసిన తప్పును సమర్థించుకునుడేంది అని అంటున్నారు పబ్లిక్. తెలంగాణ రాష్ట్ర పరువును ప్రపంచంలోనే పల్సన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ రాష్ట్ర పరువునే కాదు దేశం పరువును కూడా తీసిందని, కాంగ్రెస్ పార్టీలో ఇజ్జత్ తీసినంత పనిచేసిండు. నీ దోస్తులు నీ చుట్టుండే కాంగ్రెస్ నాయకులేమో పాపం విదేశాల నుంచి వచ్చిన మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించి ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసిండ్రు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆమె మధ్యలోనే పోటీలో నుంచి విరమించుకొని తమ దేశానికి పారిపోయిందంటే అది మనకు చెడ్డ పేరు కాదా? సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తీగులు అనే ఊర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో తెలంగాణ తల్లి విగ్రహాన్ని షురూ చేయడానికి పోయిన హరీష్ రావు గిట్లా మండిపడ్డాడు కాంగ్రెస్ సర్కార్ మీద. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల మీద, తన తీరు మీద గట్టి అనే మాట్లాడిండు. జనము జీలు విత్తనాలు కూడా సరఫరా చేయలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 24 గంటల కరెంటు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు కాదు ఉత్తుత జనుము, జీలుగు గింజలు కూడా రైతులకు ఇవ్వలేని సర్కార్ కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు కన్నెర్ర చేసిండు. తర్వాత ఏమంటున్నాడో ఈనుర్రి. మాట్లాడితే పైసలు లేవు అంటాడు. మరి అందాల పోటీలకి అడిగెలిచ్చినాయి పైసలు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టినాం. అందాల పోటీలతోని ఎవరికన్నా కడుపు నింపుతారా? ఇప్పటికి ఉన్నాయి వాట్లు. అందాల పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? గడియ రికం లేదు, గవ రాక లేదు అన్నట్టే ఉన్నది అందాల పోటీలు. దమ్మిడి అంటే సిల్లి గవ కూడా రాని అందాల పోటీలకు ఆర్భాటాలు ఎక్కువ చేసిండ్రు. దేశానికి అన్నం పెట్టే రైతుల దిక్కు మాత్రం కన్నెత్తి చూడలేదట. గసొంటి సర్కారు మనలను పాలిస్తున్నది అని ఎద్దేవా చేసిండు. ఆ అందాల పోటీలనన్నా సక్క చేసిండ్రా అంటే కాంగ్రెస్ పార్టీలో సక్కదనం చూసి ఇంగ్లాండ్ దేశ అందగత్తే ముఖం మీదనే సిసిసి అని వెళ్ళిపోయిందట. పోటీలతో ఎవరికైనా అనాపైసా సాయం జరిగిందా? వాళ్ళు ఒక ఆమె బ్రిటన్ ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పిపోయింది. ఆ అందాల పోటీలో ఈ రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే 2 దోస్తులట. రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితంగా ఉండే 2 ఆమెతోని అనుచితంగా ప్రవర్తిస్తే, ఆమెను ఇబ్బంది పెడితే ఆమె తమ దేశానికి పారిపోయింది. రేవంత్ రెడ్డి దోస్తులు ఆమెను ఇబ్బంది పెట్టిండు అందాల పోటీలకు వచ్చిన వాళ్ళు. అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు అందాల పోటీలు ఒలగబెట్టినావు. నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు ఈ విందులు వినోదాల కోసం అందాల పోటీలా? నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి,
అందాల పోటీకి 5 సార్లు పోయిండు, 5 సార్లు పోయిండు. అందాల పోటీలను చూడడానికి 5 సార్లు పోయిన అందాల భావనలను చూడడానికి ఒక్కసారి ఒక మార్కెట్ యార్డ్కి వచ్చి వడ్లెందుకు కొంటలేవని చూస్తేందుకు నీకు టైం దొరకలేదా? జనము జీలుగు విత్తనాలు ఎందుకు దొరకలేవు అని అడగనీకి నీకు టైం దొరకలేదా? ఈ ఏం చేయలేదు కానీ అందాల పోటీలు అంటే ఎగేసుకొని ఉరుకుతున్నావు అన్నట్టు చెప్పిండు. ఇట్లా కాంగ్రెస్ సర్కారును చాలాసేపే ఆడుకున్నాడు హరీష్ రావు. ఇక సోమవారం నాడు తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలు జరిగితే అక్కడ జెండా వందనం చేసిండు. తర్వాత పెట్టిన సభలో మాట్లాడుకుంటా ఏమన్నాడో ఈయనుండ్రి. బీఆర్ఎస్ స్వంతగానే ఉంటది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తున్నా రాసుకోండి. తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ సర్కారే. అది కూడా ఏ పార్టీతోని పొత్తు లేకుండానే సెంచరీ కొట్టుడు ఖాయం అంటున్నాడు. పొత్తు పెట్టుకునే ముచ్చట బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలుపుతారనే చర్చ కవిత రాసిన ఉత్తరంలో ఉన్నది కావచ్చు కానీ హరీష్ రావు మనసులో ఆలోచన లేదు అన్నట్టు చెప్పిండు హరీష్ రావు. తర్వాత కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను నిలబెడితే రేవంత్ రెడ్డి 1.5 ఏళ్లలో పడగొట్టిండు అన్నట్టు చెప్పిండు. ఇక ఇట్లా కాంగ్రెస్ సర్కారు మీద తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న నష్టాన్ని గట్టిగానే చెప్పిండు. పొత్తులు గిత్తులు ఏం ఉండకుండానే సెంచరీ కొట్టుడు ఖాయం అన్నట్టు కుండ బద్దలు కొట్టిండు ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు.